హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో గులాబీ గుత్తులు, ఈ తీపి గులాబీ గుత్తులు, స్వీట్ రోజెస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. క్రిస్పీగా పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. వీటిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికి కావాల్సింది 1 కప్పు మైదా. 1 కప్పు మైదాకి అదే కప్పుతో మనం ఏదైతే కప్పుతో మైదా తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పిండి వేసేసుకుందాము. 1 కప్పు మైదా, 1 కప్పు బియ్యపిండి. అచ్చం మైదాతో కూడా చేసుకోవచ్చు కానివ్వండి, అవి సాగుతున్నట్టుగా వస్తాయి. అదే రైస్ ఫ్లోర్ ఇప్పుడు మనం బియ్యపిండిని యాడ్ చేయటం వల్ల దీనికి ఒక క్రిస్పీనెస్ యాడ్ అవుతుందన్నమాట. అందుకని 1 కప్పు మైదా, 1 కప్పు బియ్యపిండి, 1/2 కప్పు పంచదార. ఈ పంచదార ప్లేస్లో మనం బెల్లంతో కూడా చేసుకోవచ్చు అనమాట వీటిని. కానీ నేను పంచదారతోటి చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఈ పంచదార ప్లేస్లో బెల్లం వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇది స్వీట్ ఐటెం కాబట్టి 1 పించ్ సాల్ట్ వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ, ఒకసారి వాటర్ ఎక్కువ వేయకూడదండి, పలచనైపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మనం షుగర్ వేసాం కాబట్టి అది కరిగాక మరీ పలచన అవుతుంది అనమాట. అందుకని కొంచెంగా వాటర్ కలుపుకుంటూ కొద్దిగా గట్టిగానే కలుపుకొని ఒక 2-3 గంటలు పక్కన పెట్టేసుకుందాము. మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఖచ్చితమండి, ఇది మాత్రం 2 నుండి 3 గంటలు మాత్రం రెస్ట్ ఇవ్వాలి ఆ పిండికి. మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ అయితే చేసుకున్నానండి. ఈ క్లిప్ మిస్ అయింది. అలా కలుపుకోవాలన్నమాట మనం పిండి. కొద్దిగా నీళ్ళు కలుపుకొని మరీ జోరుగా కాకుండా మరీ గట్టిగా లేకుండా అలా కలుపుకొని మనం ఏదైతే పూలగుత్తి తీసుకున్నామో దాన్ని ఆయిల్లో బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాలన్నమాట. బాగా వేడవ్వాలన్నమాట గరిట. ఆ గరిట కొంచెం వేడయ్యాక ఆ గుత్తిని తీసుకొని పిండిలో అలా ముంచి నూనెలో డిప్ చేయాలి. అంటే ఈ గరిటెను నూనెలో డిప్ చేసుకోవడమే. అప్పుడు మన పిండి అనేది ఆ పువ్వులాగా అచ్చు వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ రానట్లయితే అండి, స్టార్టింగ్లో కొన్ని టిప్స్ కూడా ఉన్నాయండి దీంట్లో. ఈ పూలగుత్తి స్టాండ్ ఏదైతే ఉందో అది స్టార్టింగ్లో మనం వాడేటప్పుడు ఒక్కోసారి దానికి అతుక్కొని రాకపోవచ్చండి. దానికి మనం అలా నైఫ్ కానివ్వండి, ఏదైనా షార్ప్ది ఒక స్పూన్ కానివ్వండి తీసుకొని అలా వేరు చేసేసుకోవచ్చు. కొత్త స్టాండ్ కూడా ఎక్కువసేపు ఆయిల్లో హీట్ అవ్వటం వల్ల తొందరగా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. అందుకని ఈ పూల గుత్తిని నూనెలో ఉంచటం మాత్రం మర్చిపోకండి. అలా ఆయిల్లో బాగా హీట్ చేసుకొని ఒక్కొక్కటి వేసుకుంటున్నాను నేను. ఎందుకంటే పక్కన పూల గుత్తి ఆయిల్లోనే ఉండాలి కాబట్టి ఆ గరిట ఇలా ఎక్స్ట్రాస్ ఏమన్నా వస్తే తీసేయండి నల్లగా. ఇప్పుడు మనం వేసుకున్న దాన్ని 2 వైపులా మంచిగా కాల్చుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. 2 వైపులా మంచిగా అలా ఫ్రై అయ్యాక తీసేసుకోవడమే. చాలా ఈజీ అండి. కాకపోతే కొంచెం అలా ఆయిల్లో ముంచుకోవటం, తర్వాత పిండిలో వెంటనే ముంచటం, మళ్ళీ తీసుకోవడం కొద్దిగా ప్రాసెస్ అలా ఉంటుంది. కానీ చాలా ఈజీ. అలా మనం వేసుకున్న దాన్ని 2 వైపులా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. అంతే అండి, ప్రతిసారి సేమ్ ప్రాసెస్ అన్నమాట. మిగతా పిండిని కూడా అలాగే చేసుకొని వేసేసుకోవటమే. మన క్రిస్పీ టేస్టీ గులాబీ గుత్తులు రెడీ అయిపోతాయి అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో టేస్ట్ నాకు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సేమ్ ప్రాసెస్లో అన్నిటిని వేసుకుంటే ఎంతో టేస్టీ గులాబీ గుత్తులు రెడీ అండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.